ఎంత పెద్ద సినిమా అయినా ఎమోషన్ అనేది ఒకటుంటుంది. అది వర్కౌట్ అయితే కథను కూడా పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. అదే ఎమోషన్ మిస్‌ఫైర్ అయితే కథ అద్భుతంగా ఉన్నా కనెక్ట్ అవ్వడం కష్టమే. 'దేవర' విషయంలో నాకనిపించిందిదే. బతికేంత ధైర్యం చాలు చంపేంత వద్దు. భయం ప్రతి మనిషికి ఉండాలి. ఇదే 'దేవర్'లో కొరటాల శివ చెప్పాలనుకున్న లైన్. ఒకప్పటి కొరటాలైతే ఈ లైన్ ఇంకా బాగా చెప్పేవాడేమో. కానీ 'దేవర'లో ఆ పాత కొరటాల శివ మిస్ అయ్యాడనిపించింది. 'మిర్చి'లా హై మూమెంట్స్ లేవు. 'శ్రీమంతుడు'లా మ్యాజిక్ కనిపించలేదు. 'జనతా గ్యారేజ్'లో కనబడ్డ ఎమోషన్ ఇందులో లేదు. తొలి 20 నిమిషాలు అదిరిపోయింది. కానీ ఇంటర్వెల్ వరకు చప్పగా సాగింది. మళ్ళీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా పూనకాలు పట్టించాడు కొరటాల. సెకండ్ హాఫ్ రెండో క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వగానే కథ కామెడీ ట్రాక్ ఎక్కింది. జాన్వీ కపూర్ ఉంది కాబట్టి పాటొచ్చింది, కాంబినేషన్ సీన్స్ వచ్చాయంతే. అరే ఇది భలే ఉందిరా సీన్, అదిరిపోయిందనిపించే సీన్సు అరుదు. స్లో నెరేషన్కు తోడు 3 గంటల నిడివి ప్లాట్ స్క్రీన్ ప్లే 'దేవరకు' మైనస్. అండర్ వాటర్ సీక్వెన్సులు అదిరిపోయాయి. క్లైమాక్స్ 20 నిమిషాలు బాగుంది. సెకండ్ పార్ట్కు లీడిచ్చే సన్నివేశం 'బాహుబలి'లో కట్టప్ప సీన్ గుర్తు చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. 'దేవర', 'వర' 2 పాత్రల్లోనూ ఇరగదీశాడు. సైఫ్ అలీఖాన్ విలన్గా బాగున్నాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే. జాన్వీ కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఉన్నంతలో గ్లామర్ షో చేసింది. కొరటాల శివ కథ బాగా రాసుకున్నాడు కానీ స్క్రీన్ పైకి వచ్చేసరికి వర్కౌట్ కాలేదనిపించింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద ప్రపంచమే సృష్టించాడు సముద్రంతో సహా. కానీ కీలకమైన ఎమోషన్ విషయంలో మిస్ఫైర్ అయింది 'దేవర'. అనిరుద్ కూడా 'దేవరకు' పెద్దగా హెల్ప్ కాలేదు. ఓవరాల్గా 'దేవర' ఫ్యాన్స్కు నచ్చొచ్చు కానీ కామన్ ఆడియన్స్ కష్టమే.